సరే అయితే మేము వెళ్తాం సిస్టర్. సరే, పేపర్స్ అన్నీ ఒక వారంలోపు రెడీ అవుతాయి. ఓకే ఓకే. ఆల్మోస్ట్ మనం వచ్చేసాం. యాక్చువల్లీ వాళ్ళని మీట్ అవ్వడానికి ఇది కరెక్ట్ టైం కాదు, కానీ నేను నీతో ఒక మాట చెప్పాలి. సైలెక్స్, ఇంతకు ముందు చూడలేదు, కానీ నాకు సైలెక్స్ తెలుసు. మిమ్మల్ని ఇలా హ్యాపీగా చూసి చాలా రోజులైంది. డాక్యుమెంట్ మీద సైన్ చేశారా? ఆశాకి అన్నీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఆశా వాళ్ళ ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను మ్యామ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ మ్యామ్. హే, ఇట్స్ పార్ట్ ఆర్ జాబ్. అన్నింటినీ నైట్ మేర్ లాగా చేయాలి. ఈవెన్ షెరీన్తో ఉన్న రిలేషన్షిప్లా. మ్యామ్, ఐ డెంట్ గెట్ యూ. ఈ షెరీన్ ఎవరు? నేనేం జోక్ చేయడం లేదు. నేను చెప్పింది మెల్విన్ వైఫ్ షెరీన్ గురించి. మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ వల్లే కదా అతను ఎలా చేశాడు. మ్యామ్, ఎవరు చెప్పారు? నేను మీరన్న షెరీని ఇంతవరకు చూడలేదు. మీరన్న మెల్విన్, అతన్ని నేను మీట్ అయింది కాలేజ్లోనే, అది కూడా 12 years బ్యాక్. ఆ తర్వాత ఈ గెట్ టుగెదర్లోనే. ఎనీవే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. 12 o'clock నాకు ఫ్లైట్ ఉంది. ఓకే మ్యామ్. మ్యామ్, వాళ్ళ ఒంట్లో క్రానిక్ డ్రగ్స్ తప్ప ఇంకే ఇతర ఫీచర్స్ లేవు. కానీ చనిపోయేటప్పుడు వాళ్ళ ఒంట్లో హెవీగా డ్రగ్స్ ఉన్నట్టు బయటపడింది. ఎటాప్సీ ఫీలింగ్ కూడా అదే. అంతేకాకుండా ఒక మనిషి తనంతట తాను పడిపోవటానికి, మరొకరు తోసేస్తే పడిపోవటానికి చాలా తేడా ఉంటుంది. విక్టిమ్ శరీరంపై ఉన్న గాయాలు ఎవరో కావాలని తోసేసినప్పుడు తగిలిన గాయాల్లా ఉన్నాయి మ్యామ్. ఇవే నా ఫైండింగ్స్ మ్యామ్. కానీ ఇది యాక్సిడెంట్గా రాయమని హై లెవెల్ నుంచి మాపై హెవీ ప్రెషర్ వచ్చింది మ్యామ్. I tried my level best, but who cares? Okay. Thank you, doctor. Anu!
హలో రాజీవ్. మ్యామ్ మ్యామ్ శైలేష్ క్లియర్గా ఉన్నాడు. ఎస్ ఐ నో, బట్ మెల్విన్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారు. అదెవరై ఉంటారో నేను గెస్ చేశాను. యాక్చువల్లీ మెల్విన్ని మేము అరెస్ట్ చేయలేదు, మా చేతే అతను ఆ పని చేయించాడు. ఎందుకు? మీ ప్రశ్నలోనే సమాధానం ఉందిగా, దానికి సమాధానం చెప్పాల్సింది నేను కాదు.